కేటీఆర్ న్యూస్ కు స్వాగతం. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తిలోని తన నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేకపోవడంతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఖండిస్తున్నామన్నారు. అర్హతలు లేనివారికి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టులు ఇవ్వడం వల్లే రైతులకు అష్టకష్టాలు వచ్చాయన్నారు. ప్రధానంగా వరి, ఆ తర్వాత మొక్కజొన్నలు ఏ గ్రామానికి ఆ గ్రామ పరిధిలోనే కుప్పలుగా ఉన్నాయి, దర్శనమిస్తున్నాయి. ఆ గాలికి కవర్లు కూడా, పాలిథిన్ కవర్లు కూడా లేచిపోయి మొత్తం ధాన్యం తడిచిపోయింది. మనం చూసినాం, ఎవరి ప్రమేయము, ఎవరి ప్రేరితం లేకుండానే ఏ గ్రామానికి ఆ గ్రామంలో రైతులు నిరసనలు, దీక్షలు, రాస్తారోకోలు, జ్వాలలు కనిపిస్తున్నాయి. రైతాంగాన్ని తమ పంట కొనట్లేదు సర్కార్ అని చెప్పి ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, వారం కాదు, 2-3 వారాలు కాదు, ఒక నెల రోజులైనా సరే కల్లాలలోనే ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోళ్లు కాక, ఎక్కడైనా కొనుగోళ్ళు అయినా వాటిని ఎత్తక, తరలించక, అది ట్రక్ షీట్ జనరేట్ అయ్యి ఎక్కడ అన్లోడ్ కావాలనో అక్కడ అన్లోడ్ అయ్యేంత దాకా కూడా రైతు చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రైతు పడిగాపులు కాయాలి. ఇవాళ రాష్ట్రంలో రైతులంతా కూడా కొనుగోళ్లు ప్రారంభమైనప్పటి నుంచి, పంటలు వచ్చినప్పటి నుంచి, యాసంగి పంట చేతికి వచ్చినప్పటి నుంచి, మొక్క కానీ వరి కానీ చేతికి వచ్చినప్పటి నుంచి ప్రాణాల అరచేతులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. కష్టపడి పండించినటువంటి యాసంగి పంట ఇలా ప్రభుత్వం సకాలంలో దాన్ని కొని తరలించని అసమర్థత వల్ల, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవాళ రైతాంగానికి అది ఒక పెద్ద శిక్షగా పరిణమించింది. అంతకుముందు పంట ప్రారంభంలోనే, సీజన్ ప్రారంభమైతే చాలు యూరియా కష్టాలు, లక్షల మంది రైతులు యూరియా బస్తాల కోసం ఏ సెంటర్ కాడ, ఏ షాప్ కాడ, ఏ సొసైటీ కాడ బార్లు తీరి నిలబడి రోజుల తరబడి ఒక్కొక్క బస్తా కోసం. తర్వాత మళ్ళీ యాప్ అని తెస్తే ఆ యాప్ 240 రూపాయల యూరియా బస్తా కోసం 1000 రూపాయలు ఆటో పెట్టుకొని పోయి రావాల్సిన దుస్థితి కల్పించింది సర్కార్. ఈ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అనుభవించినటువంటి దుస్థితి. దానికి తోడు యాసంగిలో కరెంట్ కష్టాలు, వీటన్నింటినీ అధిగమించి పంట చేతికి వచ్చినాక ఇలా నెల రోజులు అవుతుంది, 15 రోజులు, వారం, 2 వారాలు, 3 వారాలు, నెల, ఎక్కడికక్కడ కొన్ని గ్రామాలలో ఇవాళకి మొదలు పెట్టినటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. అసలు ఒక్క లారీ కూడా రానటువంటి గ్రామాలు కూడా చాలా ఉన్నాయి. ఎక్కడ జరుగుతుంది లోపం? రాష్ట్ర ప్రభుత్వం ఏం సమీక్షిస్తున్నది? ముఖ్యమంత్రి చాలా అలవోకగా అన్ని మాట్లాడినట్లే నిన్న మొన్న మొత్తం కొనేసినాం మేము ధాన్యం అని మాట్లాడారు. మరి మీరు మొత్తం కొనేస్తే, ధాన్యం అంతా కొనేస్తే మొత్తం కుప్పలుగా ఉండేటంతా కూడా మన్నా లేకుంటే ఇసుకనా? పొదువుకున్నారా రైతులంతా ఆ కళాలెంబడి? ఎంత బాధ్యత రహితంగా మాట్లాడతారు ముఖ్యమంత్రి. పద్ధతేనా ఇది? ఉండు మీద కారం చల్లినట్లా అది కూడా. అరే ఇంత ఉన్నాం, ఇంకా కొనాల్సి ఉంది, మాకు ఇబ్బందులు ఉన్నాయి, ఏదైనా రైతులకు నచ్చజెప్పే ప్రయత్నంలో మాట్లాడాల్సింది పోయి మేము కొనేసినాం, ఇంతకుముందు ఇట్లా గత సంవత్సరం మాట్లాడిన ఇట్లే, మేమైతే రైతు బంధు అందరికి ఇచ్చినాం, ఎవరికి వచ్చిందో రాలేదో నాకు తెలియదు అని మాట్లాడు. ఇంత బాధ్యత రహితంగా, కొద్ది కూడా జిమ్మేదారు లేకుండా, ప్రజలు ఏమనుకుంటారో, రైతులు ఏమనుకుంటారో అంటే స్పృహ లేకుండా మాట్లాడతారా? రైతులు అంత కష్టం చేసి ఇన్ని అవరోధాలను అధిగమించి వాళ్ళు పంట పండించి అమ్ముకోలేనటువంటి దుస్థితి ఎందుకుంది రాష్ట్రంలో? మరి కాంగ్రెస్ వచ్చినాకనే ఈ దుస్థితి ఎందుకు దాపరించింది? అంతకుముందు మేము మా ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో సకాలంలో కొనుగోళ్ళన్నీ కూడా ప్రక్రియ పూర్తి చేసేవాళ్ళం. 4-5 రోజుల్లో ఖాతాలో డబ్బులే పడేది రైతులకు. ప్రకృతికి సంబంధించినటువంటి మన చేతిలో ఉండవు, ప్రభుత్వాల చేతిలో ఉండవు, మాకు కూడా తెలుసు. అకాల వర్షం మన చేతిలో ఉండదు. కానీ అది అంతకంటే ముందే వేగవంతం చేయాల్సినటువంటి ప్రక్రియ వేగవంతం చేయకుండా, కొనుగోళ్లను నిర్లక్ష్యంగా ఉండి పట్టించుకోకుండా ఏదో వంతు గంతేసినట్లు అధికారుల మీద వదిలేస్తే ఆ అధికారులు కూడా
తమకు చేతనై చేతగాక వీలైనట్లు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తే ఎక్కడికక్కడ ఆ నిర్లక్ష్యంతోనే కొనుగోళ్లు జాప్యమైపోతున్నాయి. నష్టం పోవద్దు. ఇంతో అంత తుట్టి అయితే సర్కారు దాన్ని ఎక్కడో లాగా ఆ తుట్టిని భరించే ప్రయత్నం చేద్దాం మనం అని చెప్పి పెద్ద మనసు చేసుకొని వీళ్ళు ఏం జరుగుతుంది అసలు అస్తవ్యస్తం, కొనుగోళ్ళన్నీ అస్తవ్యస్తం, ఓ పెద్ద ప్రహసనం లాగా జరుగుతుంది. దీనికి కారణం ఏంది అంటే గతంలో కూడా చెప్పిన, పోయిన వారం కూడా చెప్పిన, ఏం జరుగుతుంది ఇది? ఒకటి, ప్రభుత్వానికి ఓ స్పష్టమైన ప్రణాళిక లేదు, చిత్తశుద్ధి లేదు. ఎవరు లోతుల్లోకి పోయి దాన్ని విశ్లేషణ చేసి సమస్య మూలాల్లోకి పోయి సమస్య రాకుండా ఉండడం ఎట్లా, వచ్చిన సమస్యను ఎట్లా పరిష్కారం చేద్దామనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేదు, ఆయా జిల్లాల మంత్రులకు పట్టదు. ఎవరు లోతుల్లోకి పోరు, ఎవరి ప్రయోజనాలు వాళ్ళే. ఇప్పుడు 65,42,000 ఎకరాలలో వరి సాగైంది. ఈ దేశంలోనే నంబర్ 1 ఇది. యాసంగిలో ఇంత పంట రావడం ఎక్కడా లేదు. ఇంత పంట వస్తున్నప్పుడు ముందస్తు ప్రణాళిక ఏమై ఉండాలి మీకు? రైతులు నాట్లేసిన కాడి నుంచి పంట వచ్చే వరకు సుమారు 110-120 రోజుల వ్యవధి ఉంటుంది. ఆ వ్యవధిలో మీరు ప్రణాళిక రచించుకోలేరా? ఈ బారదాని ఏంది, సంచులు ఏంది, ట్రాన్స్పోర్ట్ ఏంది, లారీలు ఏంది, ఈ ప్రక్రియలు ఏం చేసిండ్రు? అత్యంత ఘోరమైనటువంటి నిర్లక్ష్యం, పట్టింపు లేని ధోరణి. ఏ జిల్లాలకు ఆ జిల్లాలకు వదిలేస్తే ఆ జిల్లాలలో ఏం చేసిండ్రు? అధికారులు, రాజకీయ నాయకులు కుమ్ముక్కైపోయి ఎమ్మెల్యేలు, మంత్రులు పాత్ర పోషించి లారీలు, ట్రక్కులు లేనోళ్ళు వాడు ఉన్నాయని దొంగ సర్టిఫికెట్లు పెట్టి కాంట్రాక్ట్ చేస్తాడు, మనకి బండ్లు ఉండవు. ఇక ఇలా జరుగుతున్నది ఎగ్జాక్ట్గా ఇదే. అర్హత లేనటువంటి వాళ్లకు ట్రాన్స్పోర్ట్ టెండర్లు ఇచ్చినటువంటి పాపం వల్లనే ఇలా రైతాంగానికి ఇన్ని కష్టాలు వస్తున్నాయి. ఏ జిల్లాకు ఆ జిల్లాలో ట్రాన్స్పోర్ట్ టెండర్లు అసలు ఎట్లా వచ్చినాయి? ఈ టెండర్లలో పారదర్శకత ఉందా? ఈ టెండర్లలో పూర్తి చేసినటువంటి పత్రాలు నిజమైనవేనా, కరెక్టే ఉన్నాయా? అవి పత్రాలలో చూపించినట్లుగానే వాళ్ళకి ఆ వాహనాలు ఉన్నాయా, వాహనాలు సమకూర్చుకునే శక్తి ఉందా? ఇవి ఏమైనా వెరిఫై చేసినా ఏం వెరిఫై చేయలేదు. నేను సివిల్ సప్లైస్ కమిషనర్ గారికి కోరుతా ఉన్నా, ఆయన ఐపీఎస్ ఆఫీసరే, సీనియరే, స్టీఫెన్ రవీంద్ర గారు. ఇలా ఇంత ఘోరంగా కొనుగోళ్లు విఫలం కావడానికి ప్రధాన కారణం ట్రాన్స్పోర్టులో, ప్యాడీ అండ్ మేజ్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి టెండర్లలో జరిగినటువంటి అవకతవకలు, రాజకీయ ప్రమేయము, అధికార పార్టీ వాళ్ళు తమకే కావాలని చేసుకునేటువంటి ప్రయత్నము. ఒకవేళ అర్హత ఉండి తామే తెచ్చుకునే ఎవరికి అభ్యంతరం లేదు, ఏ పార్టీ ఎవడని తెచ్చుకుని ఎవడని, అది ఇష్యూ కాదు. అర్హత లేనటువంటి వాళ్ళు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి వాహనాలు సమకూర్చక ఇవాళ ఈ అవస్థ తీసుకొస్తున్నారు. సకాలంలో సమయానికి లారీలు లేదా డీసీఎంలు, ఈ ట్రక్కులు వాళ్ళు పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళతో లేవు. ఉంటే మీరు తప్పకుండా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి రాయండి. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాలలో ఎక్కడైతే కొనుగోళ్లలో ఈ ట్రక్కుల సమస్య వస్తూ ఉందో 2, 3, 4 రోజుల మించి ఉండకూడదండి కలంలో. వారాలు, నెల ఎట్లా ఉంటాయి? వాహనాలు రాకుండా ఎట్లుంటాయి? మీకు మనతోనే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక మిల్లర్ శ్రీరంగాపూర్లో, ఆయనకు 3 మిల్లులు ఉన్నాయి. 2 మిల్లుల మీద కేసులు అయినాయి. ఒక వ్యక్తికి 1 మిల్లు ఉండని, 4 మిల్లులు ఉండని, ఆ వ్యక్తికి ప్రమేయం ఉండేటువంటి ఎన్ని మిల్లులు ఉన్నా అవన్నీ కూడా సీజ్ కావాల్సిందే. ఒక దాని మీద కేసు అయితే మిగతా వాటికి కూడా అదే వర్తిస్తుంది. అలాట్మెంట్ ఇవ్వకూడదు. అదొక భాగం. ఆయన దగ్గర 120 కోట్ల పెండింగ్ ఉంది ఆయనది ప్రభుత్వానికి. ఎంత? 120 కోట్ల రూపాయల పెండింగ్ ఉంది ఒకటే మిల్లర్. ఆయనకు పెబ్బేరు, శ్రీరంగాపురం, వనపర్తి రూరల్ 3 మండలాల ఈ కాంట్రాక్ట్ వచ్చింది. ఎట్లొచ్చిందండి? ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ వచ్చింది. ఎట్లొచ్చింది? 3 మండలాలకు సరిపోయినన్ని ట్రక్కులు ఆయనతో ఉన్నాయా? అంటే ఏం ధైర్యం అంటే వాడు బాధాతో చెప్పుకుంటాడు.
మంత్రి గారి కొడుక్కి రేంజ్ రోవర్ కార్ ఇప్పించిన నేను. ఎస్, అది విచారణ చేసుకోండి, ఏ మంత్రో ఎవరో ఎవరి కొడుకో, ఆ కొడుకు పేరేందో. వాహనాలే లేనోనికి వాహనాల టెండర్ ఎట్లా వస్తుందండి? అది కూడా 5ో 10ో పెట్టుకొని 3 మండలాల టెండర్ ఎట్లా దక్కించుకుంటాడు? అధికారులు కళ్ళు మూసుకున్నారా? సంబంధిత సివిల్ సప్లై శాఖ కానీ దాన్ని అజమాయి చేసేటువంటి జిల్లా ఉన్నతాధికారులు కానీ కళ్ళు మూసుకున్నారా? ఇంత అస్తవ్యస్తంగా రైతులు రోడ్ ఎక్కుతుంటే మీరు ఏం పని చేస్తుండ్రు? ప్రభుత్వ ఉద్యోగులుగా, ఉన్నత ఉద్యోగులుగా లోపం ఎక్కడుందో చూడరా? డిఫాల్టర్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఎవరి అభిమానులైనా కానివ్వండి, ఎవరి ఫాలోవర్స్ అయినా కానివ్వండి, డిఫాల్టర్స్ అయినటువంటి వాళ్లకు అందరికీ ఒకే రకమైనటువంటి చట్టం వర్తింపజేయాలి, దాంట్లో ఏం మినహాయింపు లేదు. కానీ వాళ్ళ అధికార యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? మంత్రి చెప్పిండానో, ఎమ్మెల్యేలు చెప్పినానో, వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకి వాళ్ళ మాటకి తలొగ్గి బహిరంగంగా నగ్నంగా పక్షపాతం వహిస్తున్నారు. మీకు అనేక ఉదాహరణలు ఇస్తాను. నేను ఇందాక చెప్పినట్లు 110-120 కోట్ల రూపాయల డ్యూ ఉండేటువంటి మిల్లర్ ఏమో బాధాప్త క్షేమంగా ఉన్నాడు. పైగా ట్రాన్స్పోర్ట్ టెండర్ కూడా దక్కించుకొని బాధాప్త బండ్లు లేకుండా కూడా వ్యాపారం చేస్తున్నాడు. 50 లక్షలు, 1 కోటి, 2 కోట్లు డ్యూ ఉన్నవాళ్ళు, అది సివిల్ కాంట్రాక్ట్. ప్రభుత్వ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి మిల్లర్ కి ఉండేటువంటి ఒప్పందం. అది ఒడ్లు తీసుకోవాలి, బియ్యం చేసి పెట్టాలి. వాళ్ళు స్పెసిఫిక్ పీరియడ్లో, ఈ పీరియడ్ లోపల పెట్టకపోతే మళ్ళీ పీరియడ్ ఎక్స్టెన్షన్ అడుగుతారు. ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటే ఎక్స్టెన్షన్ ఇస్తుంది, లేకపోతే గడువు లోపల పెట్టకపోతే వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. తీసుకోవాల్సిందే, డిఫాల్ట్ అయినటువంటి వాళ్ళతోనే వసూలు చేయాల్సిందే. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళ నుంచి వసూలు చేయాల్సింది. దీంట్లో ఏం మినహాయింపు లేదు. కానీ ఏం చేస్తుండ్రు? దగ్గర ఉమ్మడి మన వనపర్తి జిల్లాలో 57 మిల్లులకు సంబంధించినటువంటి నిల్వల మీద పంచనామాలు చేసి అన్ని పంచనామాలలో కూడా షార్టేజ్ ఉందనే తేల్చిండ్రు. అన్ని పంచనామాలలో కూడా ఓ 33 మీద యాక్షన్ తీసుకున్నారు, మిగతా 23 మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోలేదంటే ఆ 23 అధికార పార్టీకి దగ్గర ఉన్నటువంటి వాళ్ళే. ఇదొక ఉదాహరణ. మీకు ఇంకో ఉదాహరణ, ఈ దొంగకు తాళం చేయించినట్లుంది. వీళ్ళు కళ్ళు మూసుకొని ఇస్తారా, మరి కళ్ళు తెరుచుకొని ఇస్తారా, లేకుంటే దేనికన్నా వీళ్ళని ఎవరైనా లోపరుచుకున్నా? ఒక మిల్లు మీద కేసు అయింది, 2వ మిల్లు మీద కేసు అయింది, 3వ మిల్లు మీద కేసు కాకుండా మిల్లర్ ఏం చేస్తాడంటే ఆ మిల్లు భూమి కానీ, ఆ మిల్లు కట్టడం కానీ, పర్మిషన్లు కానీ సేమ్ ఒకటే ఫ్యామిలీ. వాళ్ళకి మళ్ళీ అలాట్మెంట్ రావాలన్న ఉద్దేశంతో నోటరీ కాగితం మీద, బాండ్ పేపర్ మీద తండ్రికి ఇచ్చినట్లు, బిడ్డ తండ్రికి ఇచ్చినట్లు బాండ్ పేపర్ మీద రాసుకొని ఇది వాళ్ళకి సంబంధం లేదు, నా బిడ్డలకి సంబంధం లేదు, ఇది నాది, నాకు ప్యాడ్ ఇవ్వండి అని దరఖాస్తు పెడతారు. అధికారులు దాన్ని ప్రాసెస్ చేస్తారు. అంటే ఇంత నగ్నంగా చట్టాన్ని ఉల్లంఘించడానికి అధికారులు ఎందుకు పూనుకుంటున్నారు? అలాట్మెంట్ ఇస్తే జైలుకు పోతారు. అలాట్మెంట్ ఇచ్చిన వాళ్ళు రేపు. ఇది కానూను, ఇష్టమైనట్లు వివరించడానికి వీల్లేదు. అది కూడా నోటరీ చేసుకొని నేను ఇంకొకరికి ఇచ్చిన అంటే దాన్ని బేస్ చేసుకొని అలాట్మెంట్ ఇస్తే అధికారులు రేపు జైలుకే పోతారు. అది అలాట్మెంట్ అట్లా ఉండంగా ఇస్తారా ఇయ్యారా రేపు ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇంకొక విషయం అంటే పక్షపాతానికి నిలువెత్తు సాక్ష్యాలు చెప్తున్నాను. అందరి పట్ల ఒకటేలాగా ఉండి చేస్తే వ్యవస్థ నడుస్తుంది. నేను ఉద్దేశపూర్వకంగా శిక్షిస్తా కొంతమంది ముడుపులు చెల్లించిన వాళ్ళకి మాత్రం వాళ్ళకి పెద్దపీటలు వేస్తామనే వ్యవహారం నడుస్తుంటే అధికారులు కూడా తోడ్పడకూడదు కదా అటువంటి పరిస్థితులలో. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మిల్లు ఆయన జిల్లా మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపే సూచనలు, సలహాలు ఏమైనా ఉన్నప్పుడు మిల్లర్లకు అందరికీ తెలియజేయండి అని, ఈ తప్పు చేసిండ్రు అని నిర్ధారించినటువంటి జిల్లా అధ్యక్షుడికే నువ్వే అందరికి తెలియజేయని నోటీసులు పంపిస్తుంటారు.
అది దొంగకు తాళం చేయించినట్లే. ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ మిల్లు ధాన్యం నిల్వల కోసం ఆ మిల్లును ఉపయోగిస్తున్నారు. సర్కారు ఇప్పుడు ఎత్తేటువంటి ధాన్యాన్ని ప్యాడీ అలాట్మెంట్ ఇవ్వలే వాళ్ళకి, మిల్లింగ్కి ఇంకా ఇవ్వకూడదు చట్టపరంగా. ఇచ్చే ఆలోచనతో ఉన్నారు. అందుకే నేను మన కలెక్టర్ గారికి, కమిషనర్ సివిల్ సప్లైస్కి లేఖ పెట్టినాను. మేము కోర్టు కూడా ఇస్తామని. వ్యక్తుల మీద మాకు ఎవరికి కోపం కానీ వాళ్ళు అక్కడ వీళ్ళు అటువంటి అభిప్రాయం లేదు మాకు. ఈ రైతుల సమస్యలకు అధికారులు, కొంతమంది మిల్లర్లు, అందరూ అన్నాను నేను, కొంతమంది మిల్లర్లు, ఈ రాజకీయ బ్రోకర్లు, వీళ్ళందరూ కలిసి రైతులకు ఎట్లా కష్టాలు తెచ్చిందన్న దాని మీదనే నేను విషయం చెప్తున్నాను. సరే, ఇప్పుడు ప్రభుత్వానికి అవసరం ఉంది, ఎక్కడో చోట నిల్వలు పెట్టాలి, ఇక్కడ గోదాము ఉంటే ఆడ పెట్టాలి, అలాట్మెంట్ ఇవ్వం కానీ గోదామును వాడుకుంటామని ఓకే వాడండి. కానీ ఈ వాడే కాడ వీళ్ళకి నచ్చినటువంటి వాడికేమో ఆ గోదామును వాడుకొని రెంట్ ఇస్తాంటారు. వీళ్ళకి నచ్చని దాంట్లోనేమో పెట్టినవి తీసి ఖాళీ చేస్తామంటారు. క్లియరింగ్ ఎగ్జాంపుల్ మీకు తోలిపూరు మిల్లికేమో అక్కడ స్టాక్స్ తీస్తుంది ప్రభుత్వం. మిరాజ్పల్లి దగ్గర ఉండేటువంటి మిల్లేమో ఆయన కిరాయికి వేరే వాళ్ళకి ఇచ్చిండు, థర్డ్ పర్సన్స్ ఒడ్లు పెట్టుకోనికి పర్మిషన్ కూడా ఇచ్చిండ్రు. ఇచ్చి 30,000 బస్తాలు దించిండ్రు. 30,000 బస్తాలు దించినాక జిల్లా మంత్రి చెప్పిండని చెప్పి అధికారులను క్యాన్సిల్ చేసి, ఏం కారణం చెప్పి క్యాన్సిల్ చేసిండ్రు? ఈ గోదాము ఉన్నటువంటి మిల్లర్కి మిల్లు మీద కేసులు అయినాయి కాబట్టి ఈ గోదాములో పెట్టడానికే వీల్లేదు. మళ్ళీ అదే ఎందుకు సోలిపూర్లు అదే ప్రిన్సిపల్ ఎందుకు వర్తించదండి? అధికారులు, జిల్లా అధికారులు జవాబు చెప్పాలి దీనికి. మనిషి తప్పు చేసిండు, మిల్లు తప్పు చేసింది, ఓకే చర్యలు తీసుకోండి. మరి గోదాము పనికొస్తుంది అని ప్రభుత్వం అనుకుంటే ఎవరిదైనా ఒకటే కదా. ఇక అంటే ఇంత నిర్భయంగా, ఇంత నగ్నంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చెప్తే అది చేద్దాం అనేటువంటి ధోరణిలో అధికారులు ఉండడం చాలా చాలా బాధకరం. చాలా బాధతో చెప్తున్నాయి మాట. ఈ మళ్ళా నెల నుంచి వాళ్ళు ఇస్తారా జీతాలు? మీ ప్రభుత్వ ఉద్యోగులు అయ్యుండి మీ కళ్ళ ముందు ఇంత నగ్నంగా జరుగుతుంటే ఎట్లా చూసుకుంటుంటారండి? చిత్తశుద్ధి ఉంటే 24 గంటల లోపల మొత్తం కాంట్రాక్ట్ టెండర్స్ మొత్తాన్ని ఎంక్వైరీకి పెట్టేయండి. మీరు దొంగ సర్టిఫికెట్లు పెట్టి లారీలు లేకున్నా, డిసిఎం లేకున్నా టెండర్లు దక్కించుకొని ఈరోజు ధాన్యం ఎత్తడానికి రైతాంగాన్ని ఇంత కష్టపెడుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, పోలీస్ కేసు పెట్టండి. మిగిలింది 10 రోజులు, తొలాయిట్ రానే వస్తే 10-12 రోజులు అయితే ఇక తొలాయిట్ స్టార్ట్ అవుతుంది. 1,40,50,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఇప్పుడు మార్కెట్కి వస్తుంది. మక్కలు కాక, మక్కలు దగ్గర 40 లక్షల మెట్రిక్ టన్నులు వస్తున్నాయి. ప్రభుత్వం చెప్పింది మేము 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామన్నారు వరి. ఓకే, మీరు చెప్పిందే అనుకుందాం. ముఖ్యమంత్రి చెప్పింది ఏంది? 45 లక్షలు కొన్నాం మేము అన్నాడు. వాస్తవంగా 45 కొన్నారు, 46 కొనలే, ఆయన 46 అన్నారు. సరే, 5-6 లక్షలు అటు ఇటు అనుకుందాం. ముఖ్యమంత్రి చెప్పిన లెక్క ప్రకారంగానే 45 లక్షల మెట్రిక్ టన్నులు కొని ఉంటే మరి ఇంకో 45 లక్షల మెట్రిక్ టన్నులు ఈ 10-12 రోజులలో ఏడకుంటారు మీరు? నెల 15 రోజుల నుంచి మీరు ఉన్నది 45 లక్షల మెట్రిక్ టన్నులు అయితే మిగిలిన 10-15 రోజులలో 45 లక్షల మెట్రిక్ టన్నులు ఎట్లా కొంటారు? ఏడ తీసుకుపోయి పెడతారు? ఏంది మీ ప్రణాళిక? చేతులు ఎత్తేయడం. మెల్లగా సాగు కబుర్ సలహా చెప్పినట్లు ముఖ్యమంత్రి గారు మేము మొత్తం కొనలేకపోతున్నాం, చెప్పిన దాంట్లో 80% కొంటామని మళ్ళీ నేను మాట్లాడాను. చెప్పిన దాంట్లో 80%. పోనీ ఆ 80% అనుకుంటే కూడా ఈ మిగిలిన సమయంలో ఈ కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయడం అసాధ్యం అని గాలికి వదిలేస్తారు. మీ సాగు మీరు రావండి రైతులని. సర్కారు వైఖరి ఇది. లొసుగులు లేకుండా వాళ్ళు నడిపేటట్లు ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు పక్షపాతం లేకుండా నిర్వహిస్తే అక్కడ ఉపాధి ఉంటుంది, ప్రజలకు మేలవుతుంది, ఇబ్బంది కాకుండా ముందుకు పోతుంది. వ్యాపారస్తుడు వాళ్ళకేం పార్టీలు ఉండవు. కొద్ది మంది చేసేటువంటి అక్రమార్కులకు ఎందుకు ప్రభుత్వ అధికారులు చేయుతనియాలి? ఎందుకు రాజకీయ నాయకులు వాళ్ళకు కకృతి పడాలి?
30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు బాకీ ఉండేటువంటి మిల్లర్లకు అలాట్మెంట్స్ ఎట్లా పోతాయి ప్యాడీ? మొత్తం జిల్లాలో 90% ఆఫ్ ద ప్యాడీ, 90% ప్యాడీ కేవలం 6 పెద్ద మిల్లులకు మాత్రమే పోతుంది. ఇది మీరు ఎప్పుడు ప్రోబ్ చేయలే, మీకు మీకు ఆ వివరాలు మీరు చూసుకోలే. ఒకసారి చూడండి నేను చెప్పేది. టోటల్ ప్యాడీలో 90% 6 పెద్ద మిల్లులకే పోతుంది. ఈ చిన్న మిల్లులు అన్ని కూడా, రా మిల్స్ అన్ని కూడా డిఫాల్టర్స్ అయినరు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం. ఓకే, మరి డిఫాల్టర్స్ అయినటువంటి పెద్ద మిల్లులకి ఎట్లా ఇస్తున్నారు? అన్ని సాంకేతికమైనటువంటి అంశాలు ఉన్నాయి అందులో. దాన్ని జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తారు. సపోజ్ అశోక్ మాధవరావు నీ మిల్లు ఉంది, నువ్వు 100 బస్తాలు, ఉదాహరణకు 100 బస్తాలు 15 రోజులు పెట్టినావు, ఇంకా నువ్వు 500 బస్తాలు పెట్టేది ఉంది. నీకు ఇంకొక 15 రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చినట్లే ఇచ్చి నీకు అలాట్మెంట్ ఇస్తున్నారు. నువ్వు 100 బస్తాలను 15 రోజుల టైం తీసుకొని పెట్టినోడివి 500 బస్తాలు ఇంకో 15 రోజులు ఎట్లా పెడతావు? అసాధ్యం కదా. అంటే పేపర్ మీద నీకు ఎలిజిబిలిటీ వచ్చేటట్లు రాసే అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు, జిల్లా యంత్రాంగాన్ని, కమిషనర్లు కూడా బురుడి కొట్టి ఇచ్చేస్తున్నారు. ఎక్కడికక్కడ అలాట్మెంట్ ఇచ్చేస్తున్నారు. నువ్వు రా మిల్లరు, చిన్న మిల్లరు, డిఫాల్ట్ ఉంది నీకు ఎంతో కొంత, నువ్వు బ్యాంక్ గ్యారెంటా లేకుంటే ఇంకోటి ఏదో విధానం రాష్ట్రంలో ప్రభుత్వం కనిపెట్టాల్సిందే. ఇప్పుడు ఒడ్లు తీసుకొని ఇవాళైనా రేపైనా ఏం చేస్తారు? ఒడ్లను మూట కట్టుకొని కూర్చోలేం కదా. మిల్లింగ్ చేయాల్సిందే. మిల్లింగ్ అనేది మిల్లర్లు చేయాల్సిందే. ఏదో ఒక మార్గం అన్వేషించాల్సిందే. ఈ ప్రభుత్వము, విపక్షాలు అందరు కలిసి ఆలోచన చేయాల్సిన అంశం. నేను మొన్న ఇదే విషయం చెప్తూ కొంత బాధ అనిపించి రైతుల తరఫున మాట్లాడేటువంటి క్రమంలో, రైతులు ఎట్లా మీరు 10 కిలోలు తీస్తారనేటువంటి మాట మాట్లాడితే, ఒక ఆయన ఎవరో పాపం మాట్లాడి, సరే ఆయన ఆవేదన నేను అర్థం చేసుకుంటా, వాట్సాప్లో ఏదో సంభాషణ పంపించాడు. అయ్యో ఇట్లా మాట్లాడి సారు, ఎవడికి పుట్టినరు, ఎక్కువ తరువు 10 కిలోల తరువు తీసిన వాళ్ళతో ఎవరు పుట్టినరు అని చెప్పి మమ్మల్ని ఉద్దేశించి, మరి ఏ ఒక వ్యక్తిని ఉద్దేశించి నేను మాట్లాడలే, నా ఉద్దేశం అది కాదు. వాళ్ళ జస్టిఫికేషన్ ఏంటి? విచిత్రంగా ఉంది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పెట్టినటువంటి నిబంధన మేరకు వడ్లు 1 క్వింటాల్ కనుక మిల్లింగ్ చేస్తే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా రావు, దిగుబడి రాదు. అవుట్ టర్న్ అంటారు దాన్ని. అవుట్ టర్న్ అంత రాదు. అధికారులు మీరు ఉండి పట్టిస్తే కూడా అంత రాదు. ఇది మేము అనేక సార్లు మిల్లర్లుగా ప్రభుత్వాలకు విన్నవించిన, ప్రభుత్వాలు ఆ సిస్టమ్ మార్చుకుంటలేము, కాబట్టి ఆ తరుగు వస్తుంది కాబట్టి తీసుకుంటున్నామని జస్టిఫికేషన్ చేస్తున్నారు. ఓకే, మేము కూడా సపోర్ట్ చేస్తాం మీ వాదనకు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పెట్టిన నిబంధన ఇబ్బందికరంగా ఉంటే తప్పకుండా దాన్ని మార్చాలి, సవరించాలి. మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఓకే, అందరం కలిసి దాని గురించి ఆలోచిద్దాం. కానీ రోగం నీకు వస్తే నువ్వు గోళీనో ఇంజక్షన్నో రైతులు తీసుకోమంటున్నావే. నువ్వు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద కొట్లాడు, ప్రభుత్వం మీద కొట్లాడు. మాకు అవుట్ టర్న్ అంత వస్తలేదు, మేము మిల్లింగ్ చేయమాయని అర్థాలు చేయి. దానికి బదులు నేను రైతున్న 10 కిలోలు తీసుకుంటా అంటే ఇది ఎక్కడే న్యాయం అండి? ఎట్లా న్యాయం అవుతుంది ఇది? రైతు ఏం పాపం చేసిండు? తాలుంది తూర్పట్టమని చెప్పు, పసురులు ఉన్నాయి తూర్పట్టమని చెప్పు. మేము కూడా చెప్తాం రైతులకు. కష్టపడి పండించిన రైతు తన అసలు సిసలు ధాన్యానికే పైసలు రావాలని కోరుకుంటాడు, కానీ తాలు కలుపుకొని పోయి అమ్మడు రైతు. ఎప్పుడు తాలుంది తూర్పట్ట మిషన్లు పెడతాం, ఆ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసినాం. అప్పుడే మేము తూర్పట్టండి, అక్కడే కళాకారుని తూర్పట్టండి, నాణ్యమైన ధాన్యాన్ని కొలత చేయండి. ఒకసారి తూకం చేసిన తర్వాత రైతుకు మీరేదైతే లెక్క చెప్పినా ఆ లెక్కకు ఆయనకు అమౌంట్ రావాలి. కానీ దించుకునే కాడ మేము 10 కిలోలు తరిగి కొడతాం. ఎఫ్సిఐ నిబంధన మాకు వ్యతిరేకంగా ఉంది. ఎఫ్సిఐ నిబంధన వ్యతిరేకంగా ఉంటే మీరు ఆందోళన చేయాల్సిందే, మేము కూడా మద్దతు ఇస్తాం. అది రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది కాదు, కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధన. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా అందరం కలిసి కొట్లాడదాం, కేంద్రంతో మాట్లాడదాం. అయా పునః సమీక్ష చేయండి, పునః పరిశీలించండి. మీరు మిల్లర్లకు ఇబ్బంది అవుతుంది, ఏడికెళ్ళి తెచ్చి పెడతారు వాళ్ళని అడుగుదాం. ఆ వాదన కరెక్ట్. అది చేయకుండా మీరు రైతుల నోరు ఎట్లా కొడతారు? ఇది మనం అడిగింది. ఇక దీని మీద ఎవడు మాట్లాడు. మిల్లర్ల మీటింగ్ పెట్టి మేము గట్టిగా అడిగేది అడుగుతాం, మీరు చేసే పని చేసుకోండి అని చెప్తాడు మంత్రి. ఇలా కలెక్టరేట్లో సమావేశం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ మీటింగ్లు పెడతారు, ఎమ్మెల్యేల ఇళ్ళ కాడ, మంత్రుల ఇళ్ళ కాడ, మిల్లర్లతో. ఏం పనే?
వాళ్ళు ఒకవేళ వివరిస్తే వాళ్ళ తుచ్చ రాజకీయం కోసం అది వాళ్ళది. కానీ అధికారులు ఎందుకు మీరు నిష్పక్షపాతంగా ఉండటం లేదు, అది మేము ప్రశ్నిస్తున్నాం. అవతలకు సానుభూతి పనులు ఉన్నారనో, లేకుంటే మా ప్రభుత్వ హయాంలో అవి వచ్చినాయనో, వాళ్ళకి లైసెన్సులు వచ్చినాయనో, వాళ్ళ మీద పడి వేటాడి మీరు పట్టుకురావడం, కేసులు పెట్టడం, ఓకే, చట్టపరంగా చేయండి, దాన్ని ఆక్షేపించాం మేము. పక్షపాతం ఎందుకు అంటున్నా? అదే తప్పు చేసినా ఎవరికైనా అదే దండన ఉండాలి. కొందరిని ఉపేక్షించడం ఎట్లా, కొందరిని పట్టుబట్టి చేయడం ఎట్లా? ఇది ఎట్లా సరైనది అవుతుంది? మర్డర్ అయి 2 ఏళ్ళు వెళ్ళి 3వ సంవత్సరంలో పడితే అటువంటి హంతకులను పట్టుకొని చట్టానికి అప్పగించడానికి చేతనైతలేదు. ఇద్దరు ఎస్పీలు మారిపోయారు, 3వ ఎస్పీ, రెండో డిఎస్పీ, 3వ సిఐ. వీళ్ళ కాలంలో ఒక మర్డర్ కేసు తెలిసడానికి మీకు చేతనైతలేదు. ఇక దీనికి హోంమంత్రి, ముఖ్యమంత్రి, డీజీపీ, 3వ డీజీపీ ఇప్పుడు ఉన్నది. జితేందర్ డీజీపీ ఉన్నప్పుడు, తర్వాత శివధర్ రెడ్డి గారు డీజీపీ ఉన్నప్పుడు, ఇప్పుడు సివి ఆనంద్ గారు కొత్తగా వచ్చినారు. సరే, ఆయన దృష్టికి పోయిందో లేదో నాకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది కదా. కావాలని ఆపుతుండ్రా ముఖ్యమంత్రి? ఆయన మంత్రివర్గ సహచరుడు యొక్క పాత్ర అందులో ఉంది అని పోలీసులు తేల్చింది కాబట్టి ఆపుతున్నారా? ఎందుకు బయటపెడతలేరు? పాత్ర ఉందో లేదో మేం చెప్తలేం. విచారణ చేసిన పోలీసుల అభిప్రాయం ఏందో మీకు తెలుసు కదా. రహస్యంగా తెలియకుండా ఉంటుందా? ఇన్వెస్టిగేషన్ ఏం తేలిందో తెలియదా? ఇంటెలిజెన్స్ మీకు ఏమి ఇచ్చిందో తెలియదా? ఏమి ఇన్పుట్స్ ఉన్నాయో తెలియదా? మా కులమతాల పట్టింపు కానీ విశ్వాసాలు కానీ లేవు. సర్వమానవ సభ్రాతృత్వం మా ఫిలాసఫీ. కానీ ఈ ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు వర్గాన్ని హేళన చేస్తూ ఎంతమంది ఉన్నాయి వాళ్ళు, ఒక క్వింటాల్ బియ్యం పోసానంటే అన్నం వండుతానంటే ఇంకా తక్కువ మంది మిగులుతారా మంది? ఇంకా అన్నమే మిగులుతుంది, మంది మిగిలరా? అన్నమే మిగులుతుంది. ఏళ్ళ మీద లెక్క పెట్టినంత మంది లేరు వాళ్ళు అని చెప్పి హేళన చేసి తేలిక చేసి మాట్లాడారు. చేసి తానేదో సామాజిక వర్గానికి ఆయనే పట్టభద్రుడైనట్లు, కిరీటం అంతా ఆయనకు ఒక్కరికే ఉన్నట్లు, ఆ సామాజిక వర్గం యొక్క ప్రయోజనాలన్నీ కాపాడేటువంటి కారణ జన్ముడు ఆయనే అయినట్లు ఇంత పొడుగు పోజులు కొట్టాడు.